ప్రతి క్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తెలంగాణ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సేవాలాల్ రాథోడ్ గారు, బోత్ ఎమ్మెల్యే ఆస్పిరెంట్. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే మీరు స్టేట్ యూత్ కోటాలో సెకండ్లో ఉన్నారు, ఆల్మోస్ట్ ఫస్ట్ విడుదలలో మీరు వచ్చేటట్టే ఉంది. సో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు ఈసారి మీకు టికెట్ వస్తుంది అని? ఖచ్చితంగా నాకు నమ్మకంగా ఉంది. ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ ఒక నమ్ముకొనున్న యూత్ కాంగ్రెస్ నమ్ముకొనున్న నా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా కుటుంబం కూడా ఎలక్షన్ నుంచి సిస్టమ్ ఎప్పటి నుంచి వచ్చింది కూడా అప్పటి నుంచి మా తరతరాలుగా మేము కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఇంత ఆకర్షితులు అవ్వడానికి కారణం ఏంటి? మీ కుటుంబం వెనకాల బ్యాక్గ్రౌండా లేదా మీకే పర్టికులర్గా ఇష్టమా? అంటే ఏంటి రీజన్స్ కాంగ్రెస్కి ఆకర్షితులు అవ్వడానికి? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆకర్షణ ఉందంటే నాలాంటి యువకుడికి రాష్ట్ర స్థాయి ఉపాధ్యక్షుడు చేసింది కాబట్టి నేను ఆదర్శం నేనేమంటున్నా అంటే ఆకర్షితులు కాలే. నా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ ముత్తాతలు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచే మేము ఓట్లు వేసుకుంటూ వచ్చినాం. మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఆకర్షణమైనామంటే మాలాంటి గిరిజనులకు మాలాంటి యువకులకు కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని తలెత్తుకునేలాగా చేస్తుంది కాబట్టి. ఎందుకంటే ఈరోజు కూడా మా కుటుంబానికి ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 ఎకరాలు 3 ఎకరాలు మాకు భూములు ఉన్నాయి. మాలాంటి యువకులకు, గిరిజనులకు, ఆదివాసులకు, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకి ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది, చేసింది, చేయబోతుంది కూడా. అందుకనే కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అభిమానం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు ఒక తల్లి లాంటిది. అంటే మీరు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? ఈ అభిమానం టికెట్ రాకపోయినా కూడా మీకు ఉంటుందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నాకు అభిమానం ఉంటుంది. కానీ నాకు ఖచ్చితంగా నేను ఒక టికెట్ ఆశిస్తున్నా. నాకు ఖచ్చితంగా నాకు హక్కులు ఉన్నాయి, నేను అడిగే హక్కు నాకు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే నాలాంటి యువకునికి, నాలాంటి ఒక హార్డ్ వర్కర్కి, నా కింద స్థాయి ఉన్న ఒక యువకునికి కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీకి సాధ్యం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది అనేది నాకు ఇస్తే ఒక రాష్ట్రంలో ఒక ఓటు బ్యాంక్గా మలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నాలాంటి యువకుడిని నాకు టికెట్ ఇస్తే చాలా మంచి జరుగుతుంది. అంటే మీరు ఒకవేళ కనుక టికెట్ ఇస్తే కనుక మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మనం అనుకుంటే అసలు మీరు ఏం చేస్తారు మీ యూత్కి? ఖచ్చితంగా యువకుల కోసం నేను మెయిన్గా మా బోత్ అసెంబ్లీలో ఎడ్యుకేషన్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ లేదు, హెల్త్ పరంగా ఏం లేదు. ఈ 3 ఖచ్చితంగా నేను చేయడానికి కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా నేను ఖచ్చితంగా ఈ చేయడానికి కృషి చేయడంలో ముందు ఉంటా. ఎందుకంటే యువకులు అనేది రాబోయే కాలంలో భారతదేశాన్ని నడిపించే వెన్నెముకలాగా యువకులు. ఎందుకంటే యువకులు తలుచుకుంటేనే ఏదైనా సాధించగలనే ఉద్దేశంతో ఆ యువకుల పక్షాన నేను ఒక యూత్ కాంగ్రెస్. అంటే ప్రధానంగా నిరుద్యోగ సమస్యను నిర్మూలించుతారా? ఖచ్చితంగా నిర్మూలిస్తాం. ఎందుకంటే బోత్ కాన్సెన్స్ ఎట్లా ఉందంటే 1952లో ఈ ఎక్కడ కాన్సెన్స్లు ఎలా ఉందో ఇప్పుడు కూడా అది వెనుకబడిన ప్రాంతం లాగా ఉంది. ఎందుకంటే నేను ప్రతి గూడెల్లో తిరిగిన, ప్రతి గ్రామంలో తిరుగుతున్నా, నేను డోర్ టు డోర్ యూత్ కాంగ్రెస్ తరపు నుంచి పోతున్నా కాబట్టి ప్రతిదీ నాకు తెలుసు. అక్కడ ఎడ్యుకేషన్ చాలా చాలా 0 వరకు ఉంది. ఎందుకంటే డిగ్రీ కాలేజ్ లేదు అక్కడ. ఆ డిగ్రీ కాలేజ్ చదువుకుంటే ఒక ఆదివాసి, ఒక గిరిజనుడు, ఒక తల్లి కానీ ఒక చెల్లె కానీ ఒక తమ్ముడు చదువుకోవాలంటే వాళ్ళు చాలా చిన్న కుటుంబం నుంచి వాళ్ళు బయట వేరే స్కూల్లో కానీ ఫీజులు కట్టిన స్థితిలో ఉన్నారు. అక్కడ మాకు డిగ్రీ కాలేజ్ వస్తే ఖచ్చితంగా మేము చదువుకుంటాం, బాగుపడతాం, ఇంజనీరింగ్ అవుతాం, లాయర్లు అవుతాం, ఏదైనా మనం సాధించగలుగుతాం. చదువు అనేది ముఖ్యం ఈ రోజుల్లో. చదువు లేకపోతే ఒక వెనుకబడే తరంలో అందరికీ ఇంకా వెనుకబడమే ఉంటుంది, కానీ ముందుకు రాలేరు వాళ్ళు. అంటే మీరు కనుక గెలిస్తే ముందుగా చదువు మీద దృష్టి పెడతారా? ఖచ్చితంగా చదువు మీద దృష్టి వేస్తాను. నాకేందంటే చదువు ఉంటేనే మనం ముందుకు పోగలం. ఎందుకంటే చదువు లేనిది మనం ఏం నేర్చుకోలేం. చదువు ఉంటేనే చైతన్యం అవుతాం. చదువు ఉంటేనే మనం ప్రశ్నించగలుగుతాం. చదువు ఉంటేనే మనకు అన్నీ తెలుస్తాయి. చదువు ఉంటేనే 10 మందికి మనము
వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేయగలం. చదువు అనేది చాలా అంటే మీరు చదువు గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, అంటే టికెట్లు ఇచ్చేటప్పుడు చదువుని కూడా పరిగణలోకి తీసుకుంటారా మరి అభ్యర్థులకి ఇంత చదువు ఉండాలి అని? దాని గురించి ఖచ్చితంగా తీసుకుంటారు. చదువు ఒకటి, చదువుతో పాటు మంచి గుణము, చేసే గుణం, కష్టపడే గుణం అన్ని రకాలుగా మా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఒక వెనుకబడిన ప్రాంతం, ఒక ఒక గిరిజన యువకుడిగా నాకు అవకాశం ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి ఈ చదువు అనేది కాకుండా ప్రజల్ని ఏం చేస్తాడు అనేది ముఖ్యం. చదువు ఉండాలా, ఎందుకు వాళ్ళకు మనం ఏం చేయగలుగుతాం అని మనం తెలుసుకుంటేనే స్కీములు ఏమేమి ఉంటాయి అని తెలుసుకొని ఆ ప్రజలు తీసుకోలేంత చదువు ఉంటే చాలు. చదువు ఉంటేనే కానీ ప్రజలకు మనం సాయం చేయగలం. అంటే చివరిగా చెప్పండి, మీ నియోజకవర్గంలో మీకు ఎంతమంది సపోర్ట్ ఉంది? మీ వెనకాల అసలు ఎవరు దన్నుగా ఉన్నారు? నాకు ఖచ్చితంగా జిల్లా నాయకులు కానీ, బోధ్ నియోజకవర్గం సీనియర్ నాయకులు కానీ, యువజన కాంగ్రెస్ నాయకులు కానీ, ముఖ్యంగా యువకులు నాకు సపోర్ట్ చేస్తారు. నేను ఖచ్చితంగా గెలుస్తాను. నాకు టికెట్ కానీ హైకమాండ్ ఇస్తే ఖచ్చితంగా నేను గెలిచి చూపిస్తా అని చెప్పి ఈ సభాముఖంగా అంటున్నా. ఎందుకంటే నాలాంటి వాడు ప్రతి కుటుంబంలో ఉన్నాడు బోధ్లా. నాలాంటి వాడు ఒక యువకుడు, నేను ఏం చేయగలగనేది ఆ ప్రజల నుంచి వచ్చినా కాబట్టి ప్రజల నుంచి ఇప్పుడు కూడా నేను ఒక నాయకునిలాగా మాట్లాడతాను. నేను బోధ్ ప్రజల నుంచి బోధ్ యువకునిగా ఒక సామాన్య కార్యకర్తగా మాట్లాడుతున్నా. ఆ కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే మా నాయనాలు కానీ ముత్తాతలు కానీ ఎక్కడైనా సరే నా చుట్టుపక్కల ఎవరైనా కానీ మా కుటుంబంలో పొలిటికల్గా ఏం లేదు. ఆ పొలిటికల్ ఉన్నోళ్ళైతే మేము అంత ఆలోచించాం గ్రౌండ్ లెవెల్లో. మాకు పొలిటికల్ లేదు కాబట్టి నాకు ఇంత అవకాశం వచ్చింది. ప్రజల కోసం ఏదైనా చేయాలా, యూత్ కాంగ్రెస్ తరఫున ఏదైనా చేయాలా. నేను ఒక్కటే మెయిన్గా చెప్పదలుచుకునేది ఏంటంటే నేను లీడర్గా అయినా, నేను ఒక సామాన్య కార్యకర్తను లీడర్గా అయినా కాబట్టి బోధ్లో ఉన్న యువకులందరికీ లీడర్ని తయారు చేసే ఉద్దేశం నాకు ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ సపోర్ట్ నాకే ఉంది కాబట్టి నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్.